Hello sisters, welcome back to my channel. సో ఈరోజు వీడియోలో మనం పిగ్మెంటెడ్ స్కిన్కి ఎలా మేకప్ చేయాలో చూడబోతున్నాం. అంటే ఎవరికైతే ఫేస్ డార్క్ ఉండి అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కొంచెం లైట్ ఉండి అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి నేను మేకప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. ఐ మేకప్ కూడా కొంచెం లౌడ్గా చేశాను. ఈ లుక్ని మీరు ఏదైనా వెడ్డింగ్ ఒకేషన్కి ట్రై చేయొచ్చు. It will look very nice. So before getting into the video, please like, share, subscribe to my channel for more such content and don't forget to hit the bell icon. ఖచ్చితంగా మీకు బెల్ ఐకాన్ హిట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. సో ఫస్ట్ ఇక్కడ క్లెన్జింగ్ చేసేస్తాం, టోనింగ్ ఇంకా మాయిశ్చరైజింగ్ చేయబోతున్నాను. సో క్లెన్జింగ్కి నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ ఫేస్ అంతటి మీద స్ప్రే చేసేసి ఒక టిష్యూతోని జస్ట్ అలా క్లీన్ చేసేస్తున్నాను, వైప్ చేసేస్తున్నాను ఫేస్ అంతటిని. నెక్స్ట్ టోనర్ నా హ్యాండ్స్ మీద కొంచెం డ్రాప్స్ తీసుకొని అలా జస్ట్ నా ఫేస్ మొత్తాన్ని డ్యాప్ చేసి అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్కి నా ఫేస్ అంతటిని డాట్ చేసి మంచిగా హ్యాండ్తోనే నేను బ్లెండ్ చేసేస్తున్నాను మాయిశ్చరైజర్ మొత్తాన్ని. సో దట్ బేస్ అనేది నీట్గా బ్లెండ్ అవ్వడానికి ఇంకా ప్రొటెక్షన్ కోసం. అలాగే మన లిప్స్కి కూడా చాలా అవసరం మాయిశ్చరైజింగ్, కాబట్టి నేను ఇక్కడ వ్యాజిలిన్ రాస్తున్నాను నా లిప్స్ మీద. సో అయిపోయిన తర్వాత ఇదొక ప్రో టిప్ ఏంటంటే ఐస్ వాటర్ని జస్ట్ మీ ఫేస్ మీద మొత్తం సీటీఎం అయిపోయాక స్ప్రే చేసేయండి. ఇది మీరు కావాలంటే డైలీ రొటీన్లో కూడా ఫాలో అవ్వచ్చు. దీనివల్ల ఆయిల్ సిక్రేషన్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. తర్వాత టిష్యూతోనే వైప్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను నా ఐబ్రోస్ కంప్లీట్ చేసేసాను ఆల్రెడీ. దీన్ని నేను సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో పెడతాను ట్యుటోరియల్. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను నా ఐబ్రోస్ని క్లీన్ చేసేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ కవర్ పాట్స్ నుంచి 09 షేడ్ని తీసుకొని నాకన్నా 1 షేడ్ లైట్ కానీ ఆక్సిడైజ్ అయిపోయి నా షేడ్లోకి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అది నేను యూస్ చేస్తున్నాను. నా కన్సీలర్ బ్రష్ వాడి నేను నా ఐబ్రోస్ని క్లీన్ చేసేస్తున్నాను. ఈ మెథడ్ ఎవరు వాడాలంటే ఎవరికైతే ఇన్గ్రోన్ హెయిర్ వచ్చేస్తుందో, అంటే ఐబ్రోస్ చేయించుకోలేని వాళ్ళు వాడచ్చు. ఇంకా ఎవరైతే ఐబ్రో చేయించుకొని చాలా రోజులు అయిపోయి ఇన్గ్రోన్ హెయిర్ ఐబ్రో హెయిర్ వచ్చేసిన వాళ్ళు ఈ మెథడ్ వాడచ్చు. దానివల్ల ఇలా కన్సీల్ చేయడం వల్ల హెయిర్ ఒక 10% to 20% కవర్ అవుతుంది. కాబట్టి కనిపించకుండా కవర్ అవ్వడం కోసం పిక్స్లో ఫొటోస్లో వాటిలో. సో ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమో నేను నా ఐలిడ్స్ని ప్రైమ్ చేస్తున్నాను. ప్రైమ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ చేయడం వల్లే మన ఐ షాడోకి మంచి బేస్ దొరుకుతుంది, లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. దాంతోపాటే కలర్స్ అనేవి నీట్గా పాప్అవుట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ నేను నా ఐలిడ్స్ని ప్రైమ్ చేసే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మీరు అబ్జర్వ్ చేయండి. నేను నా ఇన్నర్ కార్నర్ ఆఫ్ ద ఐ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మన ఐలిడ్స్లో ఇన్నర్ పార్ట్లోని రాయరు, ఎక్కువగా రాకపోవడం వల్ల అక్కడ డార్క్గా ఉండిపోతుంది అండ్ ఇట్ లుక్స్ డిఫరెంట్, బాగోదు అలా చూస్తే. సో ఐలిడ్స్ని మన ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్ వరకు మొత్తం ప్రైమ్ చేసేయాలి. దాని తర్వాత నీట్గా నేను ట్రాన్స్లూజెంట్ పౌడర్ వాడి డ్యాప్ చేసేసాను. సో దట్ సెట్ అయిపోతుంది, క్రీజెస్ పడకుండా ఉంటాయి. సో నెక్స్ట్ ఐ షాడో అప్లై చేసేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నేను ఇక్కడ నా క్రీజ్కి పైన ఉన్న పార్ట్లో నేను ఆరెంజ్ షేడ్ని అప్లై చేశాను. దాని తర్వాత అవుటర్ కార్నర్లో బర్గండీ షేడ్ని తీసుకొని జస్ట్ నేను అక్కడ ప్లేస్ చేస్తున్నాను ఫస్ట్ పిగ్మెంట్, దాని తర్వాతే బ్లెండ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక 2-3 టైమ్స్ అలాగా ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కావాల్సిన పిగ్మెంటేషన్ రావడం లేదు కాబట్టి. జస్ట్ ఇలా అప్లై చేసి దాని తర్వాత మళ్ళీ ఈ స్మాల్ ఐ షాడో బ్రష్ని యూస్ చేసి దేన్నైతే మనం ఇందాకలా ఆ పైన క్రీజ్కి పైన ఉన్న ఏరియాలోనే ఏదైతే అప్లై చేసామో ట్రాన్సిషన్ షేడ్ అంటాము, ఏదైతే ఆ ట్రాన్సిషన్ షేడ్ ఆరెంజ్ షేడ్ అనేది అప్లై చేసామో సేమ్ స్మాల్ ఐ షాడో బ్రష్తోనే బ్లెండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు అంతా అయిపోయింది. నీట్గా బ్లెండ్ చేసేసాక నేను కట్ క్రీజ్ గీస్తున్నాను. సేమ్ అదే కన్సీలర్ బ్రష్తోని ఇంకా ఆ సేమ్ కవర్ పాట్ వాడిన ఫౌండేషన్నే యూస్ చేసి నీట్గా కట్ చేసేసాను. దాని తర్వాత మొత్తం నేను కవర్ పాట్తో కవర్ చేసేసాను. కవర్ అయిపోయాక ఇక్కడ నేను ఒక సిల్వరీ
షిమ్మరీ షేడ్ని మొత్తం నా ఐలిడ్ మీద అప్లై చేసేస్తున్నాను. మొత్తం ఐలిడ్ అంటే ఎక్కడైతే నేను కట్ క్రీజ్ గీసానో ఆ ప్లేసుల్లోనే నా హ్యాండ్ యూస్ చేసి అప్లై చేశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక డార్క్ కలర్ని బ్లాక్ కలర్ ఐ షాడో తీసుకొని జస్ట్ నా అవుటర్ కార్నర్ దగ్గర నేను ఇక్కడ ఈరోజు నేనేం ఐలైనర్ కాజల్ వాడడం లేదు. సో ఇక్కడ నేను బ్లాక్ ఐ షాడోతోనే నేను ఒక వింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఒక లైట్ స్మోకీ వింగ్. సో ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ కెమెరా. మీకు ఇక్కడ కొంచెం ఓవర్గా హెవీగా అనిపించవచ్చు ఐస్ అనేవి, కానీ ట్రస్ట్ మీ, on any occasion like engagement or reception, these eyes look just beautiful on pictures. మీరేమైనా ఫొటోస్ అవి తీసుకుంటే కనుక చాలా 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 బాగా టర్న్ అవుట్ అవుతుంది లుక్ అనేది. ఐస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు బేస్ వైపు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బేస్కి నేను ఇక్కడ ఇన్సైడ్ ప్రైమర్ వాడుతున్నాను. జస్ట్ నా హ్యాండ్ మీద ఒక 1 డాట్ తీసుకుంటే చాలు ప్రైమర్. మొత్తం ఎక్కడైతే నా పోర్స్ ఉన్నాయో అక్కడంతా నేను ఫిల్ చేసేస్తున్నాను. దీనివల్ల ఓన్లీ ఫిల్ అవుతుంది, క్లాగ్ అవ్వదు. ఫస్ట్ నేను ఇక్కడ సెట్ చేసేస్తున్నాను యూజింగ్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ మేకప్ ఫిక్సర్. సో మేకప్ ఫిక్సర్ వాడి నేను మొత్తం నా ఫేస్ మీద స్ప్రే చేసేసి ఒక 30% అలా డ్రై అయ్యాక నీట్గా స్పాంజ్తోని డాబ్ డాబ్ చేసి బ్లెండ్ చేసేయడమా. నెక్స్ట్ ఇక్కడ కలర్ కరెక్టింగ్కి నేను ఇన్సైడ్ నుంచి కలర్ కరెక్టింగ్ ప్యాలెట్ షేడ్ నెంబర్ 2ని తీసుకొని కరెక్టింగ్ చేస్తున్నాను ఆరెంజ్ షేడ్తో. ఎందుకంటే నాకు ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉండడం వల్ల కంపల్సరీ నేను ఆరెంజ్ షేడే వాడాలి. కొంచెం డార్క్ షేడ్ వాడినా దాంతో కూడా కవర్ అవ్వదు. అయినా రీసెంట్గా నేను బాగా ట్యాన్ అయ్యాను, కానీ ట్యాన్ అవ్వడం కూడా ఒకంతట మంచిదే అయ్యింది. ఈ కాన్సెప్ట్ నేను చేయగలిసాను ఈరోజు. ఇన్సైడ్ దే ట్రాన్స్లూజెంట్ పౌడర్ యూస్ చేసి నేను నా కలర్ కరెక్టింగ్ని సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫౌండేషన్కి నేను ఇక్కడ నాకంటే 1 షేడ్ లైట్ అండ్ 1 షేడ్ డార్క్ యూస్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నాకు ఆ పీచీ షేడ్ అనేది సూట్ అయిపోతుంది, కానీ ఇక్కడ నేను కొంచెం ట్యాన్ అయ్యాను కాబట్టి అది కూడా లైట్ అయిపోయింది. అండ్ డార్క్ షేడ్ కూడా ఇంకా డార్క్గానే ఉంది కాబట్టి రెండు మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. చూడండి బ్లెండ్ చేస్తున్నాను. సేమ్ నా స్కిన్ కలర్ ఎలా ఉందో అదే షేడ్లో ఉంది ఫౌండేషన్ అనేది. సో మేక్ ష్యూర్ మీకు మీ ఫేస్ ఇంకా మీ ఫౌండేషన్ డిఫరెంట్గా ఉంటే అస్సలు సూట్ అవ్వదు, ఏదో పిండి కొట్టినట్టు ఉంటుంది ఫౌండేషన్. సో మేక్ ష్యూర్ అది మీకు బాగా సూట్ అవ్వాలని. ఫౌండేషన్ అప్లై చేయకముందే నా ఫేస్ కొంచెం డార్క్ ఉంది నెక్ మీద కంపేర్ చేస్తే. సో దానికి అకార్డింగ్ నేను ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కన్సీలింగ్కి నేను నా నెక్ మీద ఉన్న షేడ్కి మ్యాచింగ్ ఉన్న షేడ్ని అప్లై చేస్తున్నాను. చూడండి ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ నార్మల్గా అయితే నేను ట్యాన్ అవ్వకముందు ఇదే నా ఫేస్ కలర్, అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది ఫౌండేషన్ కలర్. కానీ నేను ఇప్పుడు కొంచెం ట్యాన్ అయ్యాను కాబట్టి నాకు ఇది లైట్ అయిపోయింది. కానీ నాట్ ఏ బిగ్ డీల్. మీ నెక్ ఇంకా మీ ఫేస్ కలర్ డిఫరెంట్ ఉంటే, అంటే మీ ఫేస్ ట్యాన్ అయిపోయి మీ నెక్ కొంచెం లైట్గా ఉంటే ఇది మీరు ఫాలో అవ్వండి. ఏం చేస్తారంటే ఫౌండేషన్ ఎలాగో మీ ఫేస్కి సూట్ అయ్యే వేసుకోండి, ఇంకా హైలైటింగ్ కన్సీలర్కి మీ నెక్కి సూట్ అయ్యే కలర్ వేసుకోండి. ఇట్ లుక్స్ సో న్యాచురల్. మీకు అస్సలు పిండి కొట్టినట్టు యాషీ గ్రే ఫీలింగ్ కూడా రాదు, అలా కూడా టర్న్ అవుట్ అవ్వదు. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ బ్యూటిఫుల్. సో నేను కన్సీలర్ అప్లై చేశాను, హైలైటింగ్ కన్సీలర్. దాన్ని మళ్ళీ ఒకసారి చేతితో బ్లెండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నా నోస్ని, నా ఫోర్ హెడ్, ఇంకా నా చిన్న అండ్ అప్పర్ లిప్ కూడా కవర్ చేసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా అప్పర్ లిప్ మీద దాని మీద ఇది ఎగ్జాక్ట్గా షేడ్ మ్యాచ్ అయిపోతున్నట్టే ఉంటుంది. సో మొత్తం నీట్గా అప్లై చేసి ఒకసారి బ్లెండ్ చేసేయడమే బ్లెండర్ యూస్ చేసి. సో ఇప్పుడు సెట్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే క్రీజ్ లైన్స్ పడిపోతాయి అన్నమాట. సో సెట్టింగ్కి సేమ్ నేను ఈ స్పాంజ్ తీసుకొని డిప్ చేస్తున్నాను నా ట్రాన్స్లూసెంట్ పౌడర్లో. డిప్ చేసి అక్కడ ఎంతైతే ప్రోడక్ట్ వస్తుందో ఇలా మొత్తం నా ఎక్కడైతే నేను హైలైటింగ్ కన్సీలర్ వాడానో అక్కడ నేను అప్లై చేస్తున్నాను. దీన్ని బేకింగ్ ప్రాసెస్ అని కూడా అంటాము. సో అదొక 2-3 మినిట్స్ ఉంచాక ఒక పౌడర్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేయడమే. నెక్స్ట్ ఇక్కడ నేను కాంటోర్కి నా మాల్యో మేకప్ కిట్లో ఉన్న ఐబ్రో షేడ్ని యూస్ చేసి నేను ఇక్కడ కాంటోరింగ్ చేస్తున్నాను. చూడండి కొంచెం హార్ష్గా ఫామ్ అయిపోయినట్టు మీకు అనిపిస్తుంది, ఆఫ్ కెమెరా నేను దాన్ని నీట్గా బ్లెండ్ చేశాను. సో డోంట్ వరీ.
పానిక్ అవ్వకండి ఏంటి ఇంత అప్లై చేసిందని. నేను దాని తర్వాత సెట్ చేసేయచ్చు. దీన్ని సెట్ చేయడానికి ఇంకేమీ లేదు. మీరు కావాలంటే హ్యాపీగా బ్రష్‌లో ఉన్న ఫౌండేషన్ ఉంటది కదా! మీరు ఏదైతే బ్రష్‌తో కానీ, స్పాంజ్‌తో కానీ బ్లెండ్ చేసి ఉంటారు కదా ఫౌండేషన్‌ని. అదే స్పాంజ్ కానీ, బ్రష్ కానీ యూజ్ చేసి బ్లెండ్ చేసేస్తే మంచిగా మనకి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లష్‌కి నేను సేమ్ ఆ మేకప్ ప్యాలెట్‌లో నుంచే ఒక పింక్ షేడ్‌ని యూజ్ చేశాను. కానీ యూ కెన్ సీ నాది కొంచెం ఈరోజు వార్మ్ కలర్‌లో ఉంది కాబట్టి నాది పింక్ కూడా కొంచెం పీచీ షేడ్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను అదే హైలైటర్ వాడుతున్నాను. ఈ హైలైటర్ అనేది మీడియం టు ఫెయిర్, మీడియం టు డస్కీ అండ్ డీప్ డస్కీ అందరికీ సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్రాంజీ షేడ్ కాబట్టి. సో హైలైటింగ్‌కి నేను ఇక్కడ నా నోస్, నా అప్పర్ లిప్ అండ్ చిన్, చీక్స్, ఫోర్ హెడ్, ఇన్నర్ కార్నర్, బ్రౌ బోన్ ఇవన్నీ ప్లేసెస్‌లో నేను హైలైటింగ్ చేసేస్తున్నాను. సో ఫొటోస్‌లో మాత్రమే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేను ఈరోజు చేసిన మేకప్ మీకు ఇన్ పర్సన్ చూసినప్పుడు ఇన్ జనరల్‌లో చాలా న్యాచురల్ అనిపిస్తుంది. ఓవర్‌గా లేదు, కేకీగా లేదు అండ్ ఏదో ఒక పుట్టి వేసినట్టు ఉండదు. అండ్ ఇట్ లుక్స్ సో న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్. కొంచెం కొంచెం లౌడ్ అంతేకాని ఓవర్‌గా అనిపించదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ నా వాటర్ లైన్ దగ్గర ఈ బ్లాక్ కలరే ఐ షాడోకి యూస్ చేసిన బ్లాక్ కలరే నేను యూస్ చేసి నా వాటర్ లైన్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో దట్ స్మోకీ లుక్ వస్తుంది, గ్లామరస్ స్మోకీ లుక్. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను నా లిప్స్ని అవుటర్ లైన్ చేసేసాను యూజింగ్ డీప్ బర్గండీ షేడ్. దానిపైన నేను ఒక ఆరెంజ్ డస్టీ ఆరెంజ్ షేడ్ని వాడి నా లిప్స్ ఫిల్ చేస్తున్నాను. ఇట్ లుక్స్ వెరీ 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 నైస్. ఐ అగ్రీ ఇట్స్ వెరీ లౌడ్ బట్ నేను చెప్పాను కదా ఒకేషనల్గా ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్కి వాటికైతే దిస్ విల్ బీ గుడ్ కలర్. సో నెక్స్ట్ మస్కరా. సో నీట్గా ఒక 2 కోట్స్ ఇచ్చేసాను అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు ముందుకి ఇప్పటికి. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ అండ్ ఫైనల్ నేను మళ్ళీ నా మేకప్ ఫిక్సర్ని వాడి మొత్తం స్ప్రే చేసేసి ఫిక్స్ చేసేసి దాని తర్వాత నా బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నాను. సో దట్స్ ఇట్. మేకప్ ఇస్ ఫినిష్డ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఆఫ్ బింగ్ లైట్ లేకుండా కూడా మీకు చూపిస్తున్నాను. నేచురల్ లైట్లో ఎంత బాగుందో. నా నెక్, నా ఫేస్ కూడా చాలా కలిసినట్టుంది, ఏదో అతికించినట్టు లేదు. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.